సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? శంకర్రావు. శంకర్రావు గారు. ఇక్కడే లోకల్. ఇక్కడ శాంతిపేట. సార్ ఏం లేదు సార్, తెలంగాణలో మనకి 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ స్థానాలకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, దేశం మొత్తం జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా మన తెలంగాణలో ఈ 17 స్థానాలు ఈసారి ప్రతి పార్టీ కూడా 17 కొట్టాలని ఆశపడటంలో తప్పులేదు, ఆశపడుతున్నాయి కూడా. సో మీ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేంద్ర గారు కావచ్చు, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఎవరు గెలిచే అవకాశం? ఈటెల రాజేందర్కి వెళ్ళవచ్చు. ఎందుకని కారణం సార్? కారణం అంటే మోడీ గారు ఉచిత రేషన్ ఇస్తున్నాడు. ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ఏమి చేయలే, అన్ని ఇళ్లలో వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు. ఇక్కడ రెసిడెన్షియల్ 7th పేజీలో హాస్టల్స్ పెట్టేస్తున్నారు. అన్ని పర్మిట్ ఇచ్చిన వాళ్ళే, ఏమీ చేయలేదు. ఒక ఇల్లు కూడా పడలేదు ఇంతవరకు ఇక్కడ. ఎప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నప్పుడే పడినాయి అలాట్మెంట్. ఎక్కడ అక్కడ కూడా రాలేదు, వేస్ట్ వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్, మరి 6 గ్యారెంటీలు అంటే ఎలా ఉండబోతుంది? 2 గ్యారెంటీలు వచ్చినాయి మరి మాకు చేసేది. గ్యాస్ వచ్చిందా? వచ్చింది. మళ్ళీ ఇదేమో గృహజ్యోతి వచ్చింది. LA 344 లో ఉంటాను. సో మరి ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు గెలుస్తారని నమ్మకం ఉందండి. పోటీ ఎట్లా ఉండబోతుంది? పోటీ టఫ్ గానే ఉంటుంది. 17 స్థానాల్లో బీజేపీకి ఎన్ని రావచ్చు సార్? బీజేపీ 8 వస్తాయి అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? రావచ్చు. బాగుంటుందా సార్? అంటే బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? పర్లేదు, బాగుంటుంది. దేశంలో ఇప్పుడు 2 సార్లు ఉంది, మూడోసారి కూడా మోడీ వస్తారు. డౌట్ లేదు. డౌట్ లేదు. సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? కృష్ణప్రసాద్. ఏం సార్ ఏం చేస్తుంటారు? నేను హోమియో డాక్టర్. ఓకే సార్. ఏం లేదు, మీరు డాక్టర్ కాబట్టి మీ దగ్గర 100 మంది పేషెంట్లు వస్తుంటారు, రాజకీయాలు ఎప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోటీ జరుగుతూ ఉంది. ఏంటి సార్ మరి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి కూకట్పల్లి అంతా కూడా కొంచెం సగం వైపు ఏంటి ఇక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అంటే బీజేపీకి అవకాశం ఉందా, కాంగ్రెస్కి అవకాశం ఉందా, లేక టీఆర్ఎస్కి అవకాశం ఉందా? బీజేపీకి అవకాశం ఉంటుంది. కారణం సార్? అంటే గవర్నమెంట్ చేసే పనులు కానీ అదే. ఓకే, బీజేపీకి అవకాశం ఉంది మోడీ గారి పని వల్ల. అంతే. మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఇంతకుముందు చేసేటువంటి కార్యక్రమాలు, ఆర్టికల్ 3 తర్వాత మత ఉద్దేశాలను తగ్గించడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. బాగుంది. ఓకే, మూడోసారి కూడా ప్రధానమంత్రి అవకాశం తప్పకుండా వస్తుంది. గవర్నమెంట్ వస్తుంది. మరి మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుంది? ఇక్కడ కూడా బాగుంటే మన ఈటల రాజేంద్ర గారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మంచి పేరు ఉంది. సో ప్రాబ్లం లేదు. సో ఏం పోటీ ఉండే అవకాశం ఉంటుంది కానీ బట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే. 17 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం? అంటే 6 వరకు బీజేపీ వస్తుంది. 6 వరకు వస్తుంది. అదే. మిగతా ఎన్నన్నా కానీ మనకు అంతే. సో 6 వరకు అయితే బీజేపీ గ్యారెంటీ తప్ప. అంటే ఈటల రాజేంద్ర పక్క గెలుస్తారు. ఎంత రావచ్చు సార్ ఈటల రాజేంద్ర గారికి మెజార్టీ? మెజార్టీ అంటే చెప్పలేనండి, గెలుస్తారు కాబట్టి మెజార్టీ పని లేదు కదా. గెలిపే ముఖ్యం మనకి. అదే. ఓకే, ఫైట్ ఉంటే ఎవరెవరికి ఉంటుంది? అంటే కాంగ్రెస్కి దీనికి టీఆర్ఎస్ పెద్ద అదే అంతే ఉండకపోవచ్చు.